రెడ్డి చచ్చిన పాము అని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కామెంట్ చేశారు. కడప వేదికగా జరుగుతున్న మహానాడు కార్యక్రమానికి ఆయన భారీ కాన్వాయ్తో బయలుదేరారు. అర్బన్ టీడీపీ కార్యాలయం నుంచి ఈ ర్యాలీని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రారంభించారు. గతంలో కరోనా ఇతర పరిస్థితులను దృష్ట్యా తాము మహానాడును ఘనంగా నిర్వహించలేకపోయామన్నారు ఎమ్మెల్యే దగ్గుపాటి. ఈసారి జగన్ ఇలాకాలో భారీ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు ఎప్పటికీ తమ ప్రభుత్వం చేయదని స్పష్టం చేశారు. గతంలో సభలు ఇతర కార్యక్రమాలు నిర్వహించాలంటే పరదాలు కట్టడం, చెట్లు కొట్టడం వంటివి చేసేవారని, అలాంటి అవసరం తమకు లేదన్నారు. మేము ఏ కార్యక్రమం చేసినా బహిరంగంగా ప్రజల మధ్యనే చేస్తున్నామన్నారు. భారీ స్థాయిలో రాష్ట్ర కమిటీ అయితేమి, జిల్లా స్థాయి కమిటీ అయితేమి మహానాడుకు బయలుదేరడం జరిగింది. ఎవరైతే ఇన్వైటీస్ ఉన్నారో నాయకులు వాళ్ళంతా కలిసి వెళ్ళడం జరుగుతుంది. 29వ తేదీ జరిగే భారీ బహిరంగ సభకి అనంతపురం అర్బన్ నియోజకవర్గం నుంచి దాదాపు 15,000 మంది వస్తారని చెప్పేసి మేము అంచనా వేస్తున్నాం. ముఖ్యంగా మహానాడు అంటేనే మా తెలుగుదేశం కార్యకర్తలకు ఒక పెద్ద పండుగ. ఆ పండుగ మళ్ళా చాలా రోజుల తర్వాత, గతంలో కరోనా టైంలో కానీ ఈ టైంలో సరిగా అంటే ఇంత భారీ ఏర్పాట్లలో చేయలేకపోయాం, కరోనా ఉందని చెప్పేసి. కానీ ఈ రోజు మా నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో కడపలో జగన్మోహన్ రెడ్డి ఇలాకాలో ఈ కార్యక్రమం జరుగుతోంది. మా తెలుగుదేశం పార్టీ ఏంటో మేము కొంచెం కడపలో చూపిస్తామని చెప్పేసి అనంతపురం కార్యకర్తల తరపున, అందరి తరపున తెలియజేస్తాను. అలాగే ఈ రోజు మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రభుత్వ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, అలాగే కార్యకర్తలకు కానీ ఎక్కడైనా అన్యాయం జరిగినా కానీ, లేకపోతే ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ ప్రతిదీ చూసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మీరు చూసింది మా ఎంపీ గారు వాళ్ళ సిస్టర్ చనిపోతే ఎక్కడో డెహ్రాడూన్ నుంచి 2 స్పెషల్ ఫ్లైట్లు తీసుకొచ్చి హైదరాబాద్ లో హాస్పిటల్లో ఒక వాళ్ళ బావగారిని, అలాగే గుంతకల్కి వాళ్ళ చెల్లెలు గారిని చేర్చడం జరిగిందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ఇవే కాకుండా కార్యకర్తలు దాదాపు 1,000,000 సభ్యత్వాలకు పైగా ఈ రోజు మా నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్యంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో గతంలో 25,000 కన్నా ఎప్పుడు దాఖలు లేవు. కానీ ఈ రోజు 78,000 పైచిలకు సభ్యత్వాలు అనంతపురం నియోజకవర్గం నుంచి చేయించడం అంటే కార్యకర్తల్లో రెట్టింపు ఉత్సాహం మొదలైంది. ఈసారి ముఖ్యంగా 1,000,000 సభ్యత్వాల పైన ఉన్నాయి కాబట్టి ప్రతి కార్యకర్త మేము వెళ్ళి మహానాడులో పాల్గొనాలని చెప్పేసి ఉత్సాహంగా ఉన్నారు. దాదాపు మేము ఎక్స్పెక్టేషన్స్ కానీ కనీసం 60-70 లక్షలకు తక్కువ కాకుండా ఈ మహానాడుకు వస్తారని చెప్పేసి అంచనా వేసుకుంటున్నాము. ఖచ్చితంగా కడప ఇలాకాలో తెలుగుదేశం పార్టీ అంటే ఏందో చూపిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను.